కానీ మనకు వెళ్ళాలంటే అట్లా తిరిగి వెళ్ళాలి. ఇంకా వెళ్ళలేము అటు సైడు. వెళ్తే చీకటి అయిపోతుంది, మనం ఇక్కడనే స్టక్ అయిపోతాం ఇంకా. సో ఇక్కడ నుంచే ఈ వాటర్ ఫాల్స్ మనం చూడొచ్చు. బండ తాకింది, గట్టిగా తాకింది, పర్లేదు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లింగా వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆసిఫాబాద్లోని మిట్ట వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ప్రజెంట్ మనం జైత్యాలో ఉన్నాం. ఇక్కడ నుంచి మిట్ట వాటర్ ఫాల్స్ ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ ఉంది. మన 3 అవర్స్ జర్నీ చూపిస్తుంది. స్టార్ట్ అవుదాం. మార్నింగ్ ఇప్పుడైతే 9:30 అవుతుంది. చూద్దాం ఎంత టైం పడుతుంది.
ఫ్రెండ్స్ మనం జైత్యాల నుంచి రాయకల్ నుంచి ఇప్పుడు కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఉన్నాం. ఇక్కడ నుంచి మనకి ఇంకొక 80 కిలోమీటర్స్ ఉంది మిఠా వాటర్ ఫాల్స్. ఇదంతా మనం చూస్తున్నాం. ఇప్పుడు కవ్వాల్ ఫారెస్ట్లో ఉన్నాం. ఈ బ్యాక్ సైడ్ మంచి బాగుంది ఫ్రెండ్స్. అంతా కవ్వాల్ ఫారెస్ట్ ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇక్కడ ఏమైనా జంతువులు వచ్చినప్పుడు మనం ఈ మంచె పైకి ఎక్కి మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ మంచెని ఇక్కడ నిర్మించారు. ఈ మంచె పైకి ఎక్కితే జంతువుల పైకి రావడానికి ఆస్కారం ఉండదు ఫ్రెండ్స్. ఇది టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్. యాక్చువల్ ఏంటంటే నైట్ 9 to మార్నింగ్ 6 వరకు ఇక్కడికి వెహికల్స్ అలవ్ అయ్యారు. ఎవరు నచ్చే వాళ్ళు ఉంటే నైట్ 9 to మార్నింగ్ 6 వరకు ఇక్కడ మనం జర్నీ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మనం ఇప్పుడు మంచె పైకి ఎక్కుదాం ఫ్రెండ్స్. మంచె పైకి మీకు ఆ వ్యూ చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్ ఇది మనం మంచి పైన ఉన్నాం. యాక్చువల్గా దీని పైకి ఎక్కితే ఇది ఆగదు నాకు డౌటే ఉంది. అందుకోసం పైకి ఎక్కట్లేదు. ఎందుకైనా మంచిది. ఇది జంతువుల నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఈ మంచ నిర్మించారు అడవిలో. చాలా బాగుంది. లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మీరు చూసుకోవచ్చు చుట్టూ అడవి. ఆల్మోస్ట్ ఇంకొక 80 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం మనం మిట్టకి. ఈ మిట్ట వెళ్ళే మార్గం మధ్యలో మనకి కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఉంది. ఇదంతా మీరు చూసుకోవచ్చు. యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఎక్కుతే ఆగుతుందా ఆగదా నాకు ఆ భయం ఉంది. సరే చూద్దాం. ఒకసారి అయితే ఒక అడిగి చూస్తా. ఆగితే ఎక్కుదాం, లేకపోతే లేదు. ఓకే, చాలా గట్టిగా ఉంది. ఇది ఎక్కచ్చు పైకి. నేను పైన ఉన్నా, మంచి పైన. ఇదంతా మంచి. చలో మీకు మిట్ట వెళ్ళిన తర్వాత మీకు మిట్టే చూపిస్తా. మధ్యలో మన కవ్వాల్ టైగర్ రిజర్వ్ మెయిన్ ఎంట్రన్స్ కూడా వస్తుంది. కవ్వాల్ టైగర్ రిజర్వ్ది అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. మేబీ ఇంకొక 1.5 hour 2 hours మనం మిట్ట చేరుకుంటాం. చలో రైట్ ఫ్రెండ్స్. స్టేటస్ పెట్టుకోవడానికి సో స్లోవానా స్టూడియో. ఫ్రెండ్స్ మనం కరెంట్లీ ఉట్నూరు చేరుకున్నాం. ఉట్నూరులో ఉన్నాం ఇప్పుడు.
గుంటూరు నుంచి 40 కిలోమీటర్స్ ఉంది మిట్టే వాటర్ ఫాల్స్. ఇప్పుడు అతేరా రెస్టారెంట్ అక్కడ ఉంది. మనకు మిట్టే వాటర్ ఫాల్స్ దగ్గర ఎలాంటి ఫుడ్ అక్కడ మనకు ఉండదు. ఆ లింగాపూర్ గ్రామంలో పిట్టగూడ గ్రామం అంటారు. ఆ పిట్టగూడ గ్రామంలో మనకి ఎలాంటి ఫుడ్ దొరకదు. ఇక్కడ నుంచి మనం ఫుడ్ పట్టుకుని పోవాలి. ఇక్కడ ఫుడ్ తీసుకొని మళ్ళీ మిట్టే వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అవుతున్నాం. ఇది మా ఫుడ్. చలో మిట్టే వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఒక 5 hours తర్వాత మనం ఈ పిట్టగూడ గ్రామాన్ని చేరుకున్నాం. ఇప్పుడు ఈ మిట్ట వాటర్ ఫాల్స్కి మనం వెళ్ళాలి. ఈ మిట్ట వాటర్ ఫాల్స్ని సప్తగుండాల వాటర్ ఫాల్స్ కూడా అంటారు. ఆల్మోస్ట్ 5 hours తర్వాత మనం ఇక్కడ చేరుకున్నాం. ఇక్కడ స్కూల్ ఉంది చూడొచ్చు, అంగన్వాడీ స్కూల్. ఇది లింగపూర్ మండల కిందకి వస్తుంది. ఇక్కడ నుంచి స్టేట్ మనం ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇలా మనకు బైక్ రూట్ కూడా ఉంది. ఈ కనిపిస్తున్న రూట్ నుంచి మనం వెళ్తే మిట్టే వాటర్ ఫాల్స్ చేరుకుంటాం ఫ్రెండ్స్. కనిపించే గుట్ట అదే. నాకు తెలియదు మరి. ఇదే కానీ నడుచుకుంటా కారు అక్కడ పెట్టి वाटर फॉल्स इटे सप्तकुंडल वाटर फॉल्स घर जाते हाँ शुक्रिया शुक्रिया ఫ్రెండ్స్ మీరు ఈ లొకేషన్ చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఈ ప్రకృతి మధ్యలో మనం ఇలా వెళ్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము కార్లో వచ్చాము, అప్పుడు మేము నడుచుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు మేము బైక్ వెళ్తున్నాం. సో బైక్ అక్కడ వరకు వెళ్తుంది, మెల్లమెల్ల మేము వెళ్ళే ప్రయత్నం చేస్తాం. బైక్ ఎక్కడ దాకా అక్కడికి వెళ్తాం మేము.
ఆ తర్వాత బైక్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తాం. లెఫ్ట్ 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 లెఫ్ట్. నేను బైక్ దిగాను, కొంచెం ఎత్తుగడ ఉంది ఇక్కడ. మార్నింగ్ టైంలో వస్తే లొకేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మాకు కొంచెం లేట్ అయింది, ఆల్మోస్ట్ ఇప్పుడు 2 అవుతుంది. ఇంకా చేరుకోలేదు అక్కడికి, ఇంకొక 10 minutes అక్కడ చేరుకుంటాం. టైంకు విజిట్ అంటే ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి రైనీ సీజన్లో ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో, రైన్స్ ఎక్కువ లేవు, ఆగస్ట్ సెప్టెంబర్ టైంలో ఆ టైంలో వస్తే మనకి ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది. అంతా ఇదే ఫ్రెండ్స్ మొత్తం చూడచ్చు. ఇటీ ఓకే. ఫ్రెండ్స్, ఈ కనిపిస్తున్న ఈ ఈ దోవ నుంచి మనం వాటర్ ఫాల్స్ చేరుకుంటాం. ఇలా పోవాలి వాటర్ ఫాల్స్కి. ఈ గుట్ట కింది దిగాలి ఫ్రెండ్స్. మొత్తం గుట్ట కింది దిగితే వాటర్ ఫాల్స్ దగ్గరికి పోతాం. రెయినీ సీజన్లో అయితే బెస్ట్ వ్యూస్ ఉంటాయి. రెయినీ సీజన్లో బెస్ట్ విజువల్స్ వస్తాయి ఇక్కడ. ఇప్పుడు వర్షం లేదు కాబట్టి మనకు అంత గ్రీనరీ ఏం లేదు. రెయినీ సీజన్లో వ్యూస్ చాలా బాగుంటాయి ఇక్కడ చూడడానికి. ఆల్మోస్ట్ మనం జైచాల్ స్టార్ట్ అయ్యాం మార్నింగ్ 10కి. జైచాల్ టు రాయికల్ టు కడెం టు ఉట్నూర్ టు జైనూర్ టు సిర్పూర్ దాటిన తర్వాత మనకి లింగపూర్ మండలం వస్తుంది. లింగపూర్ మండల్లో ఈ పిట్టగూడ అనే గ్రామం ఉంది. యాక్చువల్గా ఈ వాటర్ ఫాల్స్ని
మిట్టే వాటర్ ఫాల్స్ అంటారు, సప్తగుండాల వాటర్ ఫాల్స్ అంటారు. 2 నేమ్స్ ఉన్నాయి, 2 నేమ్స్ ఉన్నాయి వాటర్ ఫాల్స్కి. యాక్చువల్లీ ఇక్కడ 7 వాటర్ ఫాల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనం వీలైతే 7 చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడైతే మనకు విజిబుల్గా 2 కనిపిస్తాయి. ఈ 2 వాటర్ ఫాల్స్ అయితే చూద్దాం. మిగతా 5 వాటర్ ఫాల్స్ అవి చాలా అడవిలోకి వెళ్ళాలనుకుంటా. సో వీఆర్ సో ఎక్సైటెడ్. ఆఫ్టర్ లాంగ్ జర్నీ వీ రీచ్ టు మిట్టే వాటర్ ఫాల్స్. నేను ఏంటంటే 2018లో వచ్చాను ఈ వాటర్ ఫాల్స్కి. 2016లో వచ్చాను, 8 years బ్యాక్. మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు ఫ్రెండ్స్ అంతా వచ్చాము. అప్పుడు కార్లో వచ్చాము, కార్ అక్కడనే పార్క్ చేసి నడుచుకుంటూ వచ్చాము. కానీ ఇప్పుడు బైక్ తీసుకొని లోపలికి వచ్చాం. లేకుంటే చాలా నడవాలి ఫ్రెండ్స్. నడవడానికి మనకు టైం మొత్తం అయిపోతుంది. సో ఇదంతా అడవి మీకు చూపిస్తాను చూడండి. ఇదంతా ఈ బండల దారి. ఈ దారి నుంచి మనం వాటర్ ఫాల్స్కి వెళ్తాం. వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మేబీ వాటర్ ఉన్నాయో లేదో నాకు ఐడియా లేదు. వాటర్ ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేసు. మీరు కూడా విజిట్ చేయండి, మీకు వీలు ఉన్నప్పుడు విజిట్ చేయండి. బెస్ట్ టైం టు విజిట్ అంటే ఇంకా రైనీ సీజనే. సో ఇంత కష్టపడి వీడియో చూస్తున్నా కాబట్టి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నా వీడియోస్కి లైక్ చేయండి, నా వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. నా వీడియోస్ కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఇంకా సపోర్ట్ చేసిన వారు అవుతారు. సో యాక్చువల్గా ఇది కవ్వాల్ టైగర్ రిజర్వ్ అంటారు. ఇక్కడ ఇది టైగర్ రిజర్వ్. నైట్ టైం మీద ఇక్కడ టైగర్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉండాలి, ఒక్కరం అసలు రాకూడదు. సో 3-4 మెంబర్స్ రావాలి. ఇక్కడ మన గైడ్ కూడా ఉంటాడు, ఈ లోకల్ పర్సన్స్ ఉంటారు. కానీ యాక్చువల్లీ మేము వచ్చాం కాబట్టి అంతకుముందు, ఇప్పుడు డైరెక్ట్ నేను ఇక్కడికి వస్తున్నా. నార్మల్గా కొత్తగా వచ్చే వాళ్ళైతే గైడ్ని తీసుకురావాలి, ఎందుకంటే వాళ్ళకి ఈ ప్లేస్కి ఎలా రావాలో వాళ్ళకి ఐడియా ఉండదు. మీరు ఎవరైనా ఈ ప్రాంతాన్ని చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ప్లేస్ని విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మేమే దారి తప్పినట్టున్నాం యాక్చువల్గా. అటువైపు వెళ్ళాలనుకుంటా, అలా కింది వైపు వెళ్ళాలి. మీరు పైకి వచ్చాం, అటు సైడ్ పోవాలి. సో ఇది వే పైకి వచ్చాం మేము. అటు కిందికి అటు సైడ్ వెళ్ళాలి. యాక్చువల్గా 8 years బ్యాక్ వచ్చాను కదా, కొంచెం వే గుర్తులేదు వాటర్ ఫాల్స్కి ఇక్కడికి వెళ్ళాలని. సో వీఆర్ ఫైండింగ్ బెటర్ వే. Okay.
ఇక ఈ వాటర్ అన్నీ కిందికి పోతాయి. ఈ దారిని పట్టుకొని పోతే అయిపోయింది. ఇంకా నేను కెమెరా చూసుకొని నడుచుకుంటే వచ్చబడతా. అదే అదే ఏడికైనా గాడికి పోతుంది, నీళ్ళు పోయేది దారిలో పోతాయి. వీడియో క్లారిటీ సూపర్ వస్తుంది నీకు, సూపర్ వస్తా. సరే వెనక చూడలేవు, మెడలు ఎప్పుడు అంపుతావు. వచ్చినాం నీకు ఉంటుంది. ఇదేనా తవ్వలు ఇట్లా ఉంటాయిరా మరి. అడవిలో తవ్వలు ఉంటాయి బాగా, తవ్వలు ఇట్లా ఉంటాయి. వాడిని కిందికి పోవాలరా, మర్చిపోయినా కిందికి పోవాలరా. ఫస్ట్ టైం వచ్చాడు, కిందికి పోవాలి, పైకి పోవాలి, కిందికి దిగాలి. చూద్దాం ఏడో కూడా అచ్చుడు గుర్తు ఉండాలి. మాకు మండలు ఇలా మండలి అదే అదే తెలుసు. షెడ్ వేసారు. వాటర్ సౌండ్ మనం గుర్తుపడచ్చు, వాటర్ సౌండ్ వస్తుంది, వినిపిస్తుంది వాటర్ సౌండ్ కూడా. వాటర్ అవుతున్నాయి, ఫైనల్ ఇది సక్సీడ్. ఉంది అయ్యా, అమ్మ పీస్ఫుల్ లొకేషన్. తీసుకోవచ్చు, వచ్చిన టూరిస్ట్ ఇక్కడ చూడడానికి వస్తున్నప్పుడు వెళ్తా వంట తీసుకుంటారు. అక్కడ వంట వేస్తాం బాగానే ఉంది, కానీ ఇక్కడ మొత్తం ప్లాస్టిక్ ఇవన్నీ వ్యర్థం వారుస్తున్నారు. ఇవన్నీ తీసేయాలి. యాక్చువల్గా మనం ఎవరు తీసుకొస్తే అవన్నీ మనం తీసుకెళ్ళకూడదు, మరి ఇట్లా పడేయకూడదు. నేచర్ పాడవుతుంది, నేచర్ కాపాడు కూడా మన బాధ్యత. సో మనకి టాప్లీ వాటర్ 5 అనిపిస్తుంది. వాటర్ ఫస్ట్ తక్కువ ఉన్నాయి, వాటర్ అయినా కానీ సూపర్ ఉంది లొకేషన్. వావ్, రీచ్ టు మిట్టే ఫైనల్లీ. ఫ్రెండ్స్ ఎవరు లేరు యాక్చువల్, ఇక్కడ మేము ఇద్దరే ఉన్నాం. వెరీ వెరీ పీస్ఫుల్ వెదర్, చాలా పీస్ఫుల్ ఉంది వెదర్. Yes, we need to meet Saptagunda waterfalls. చూడండి, ఇదే వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్. పై నుంచి చిన్న చిన్న వాగుల నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ వచ్చి ఇక్కడికి వచ్చి వాటర్ అంతా కలిసి ఇక్కడ కొండపై నుంచి కిందికి వాటర్ దాడుతుంది. ఓకే, ఫైనల్లీ రిపీట్ మిట్టే. ఇలా అంతా వ్యూ కనబడతలేదు, ఈ గ్రాండ్నెస్ ఇందులో కనబడతలేదు. ఫ్రెండ్స్ ఫైనల్లీ వి రీచ్ టు మిట్టే వాటర్ ఫాల్స్. ఇది మిట్టే పై వ్యూ, టాప్ వ్యూ మీకు కనిపిస్తుంది. ఈ వాటర్ అంతా అక్కడి నుంచి వచ్చి
చూడొచ్చు మీరు వాటర్. ఇప్పుడైతే వాటర్ చాలా తక్కువ ఉంది. వర్షాకాలంలో అయితే వాటర్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అంటే వర్షాలు పడితే మొత్తం వాగుల నుంచి వచ్చిన వాటర్ ఇక్కడ కలిసి ఈ కొండపై నుంచి వాటర్ మొత్తం కిందికి జారుతుంది. ప్రజెంట్ అయితే వాటర్ తక్కువ ఉంది. ఇది మేము వచ్చిన దారి. ఇట్లా వచ్చినాం. వెళ్ళేటప్పుడు ఇట్నే వెళ్ళాలి. మళ్ళీ ఇంకేస్ దారి మిస్ అయ్యేది అంతే. ఇక్కడ ఎవరు లేరు తీసుకెళ్ళడానికి కూడా. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఈ నేచర్ని క్యాప్చర్ చేసే పనిలోనే ఉంటాను పక్క. ఇక్కడ నుంచి మీకు ఇలాంటి వీడియోస్ నేను దాదాపు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. రాజ్కుమార్, ఎలా అనిపించిందిరా జర్నీ? సూపర్ అండి. సో ఎన్ని అవర్స్ మనం మొత్తం ఎన్ని అవర్స్ పెట్టింది జర్నీ? 5 అవర్స్ పెట్టింది కదా. నిజంగా అసలు వాడు బైక్ మొత్తం వాడు డ్రైవ్ చేశాడు. 5 అవర్స్. థ్యాంక్ యూ రా. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే వాటర్ ఉన్నాయి. వాటర్ మొత్తం లేకపోతే మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యేవాళ్ళం. వాటర్ అయితే ఉన్నాయి. చలో ఇప్పుడు మేము ఫుడ్ తెచ్చుకున్నాం. ఫుడ్ తినేసి ఇక్కడ ఇంకో వాటర్ ఫాల్ ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ కిందికి వెళ్తాం. ముందుకెళ్ళి ముందు వ్యూ చూస్తాం. మళ్ళీ ఇంకోటి భీమునిగుండం వాటర్ ఫాల్స్ ఉంటుంది ఇక్కడ. భీమునిగుండం వాటర్ ఫాల్స్ అని, అది పైనుంచి కిందకు వస్తుంది వాటర్. చాలా లోపలికి వస్తుంది. ఆ వాటర్ ఫాల్ మీకు చూపెట్టడానికి ప్రయత్నం చేస్తా. కానా ఫ్రెండ్స్, వాటర్ ఫాల్ చూసుకోవచ్చు. చాలా పైనుంచి కింది పడుతున్నాయి వాటర్. బట్ డెప్త్ మాత్రం తెలియదు. లోపల దిగకూడదు. డెప్త్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది లోతు. ఇక్కడ లోకల్ గైడ్స్ని దిగాలని మనకు తెలియని లోనికి దిగకూడదు. జాగ్రత్త ఉండాలి. ఫ్రెండ్స్, మేమైతే ఫుడ్ తెచ్చుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ఫుడ్ దొరకదు నాకు తెలుసు ముందే. వాటిని ఫుడ్ తెచ్చుకున్నాం. ఫుడ్, కొన్ని ఫ్రూట్స్, ఒక థమ్స్అప్, వాటర్ బాటిల్. వచ్చేటప్పుడు ఉట్నూరులో బిర్యానీ వేసుకున్నాం. ఇప్పుడు ఆ బిర్యానీ తినేసి మీకు మిగతా వాటర్ ఫాల్స్ అది చూపిస్తాను. భీమునిగుండం వాటర్ ఫాల్స్, అదేవిధంగా ఈ మిట్ట వాటర్ ఫాల్ కిందికి వెళ్ళి గుట్టపై నుంచి కిందికి మీకు ఆ ముందు కూడా చూపిస్తా కింద నుంచి. ఇది మా ఫుడ్, బిర్యానీ, ఫ్రూట్స్, వాటర్. సో మీరు కూడా ఎవరు నచ్చే వాళ్ళు ఉంటే ఫుడ్ ఐటమ్ చేసుకోవచ్చు. ఇక్కడ కుకింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చాలామంది కుక్ చేసుకున్నారు. లేకపోతే ఇక్కడ దగ్గరలో ఉట్నూరులో రెస్టారెంట్ ఉంటాయి. ఉట్నూరు అయినా జైండూరు అయినా రెస్టారెంట్స్ ఉంటాయి. అక్కడి నుంచి ఫుడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ ఉన్నాయి కాబట్టి నైట్ జంతువులు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఏమైనా రావచ్చు, పులులైనా రావచ్చు, లేకపోతే జింకలైనా, దుప్పులైనా ఇక్కడ వాటర్ రావడానికి వస్తాయి. అవి జాగ్రత్తగా ఉండాలి. ఏమంటారు, వస్తాయి కదా జంతువులు ఇక్కడికి? వస్తాయి. పొద్దున కూడా వస్తాయి. పొద్దునాక ఎందుకు వస్తారా? ఇప్పుడు రాలే, 2 వచ్చినాయి. 2 వచ్చినాయి? ఏంటి 2? బిర్యానీ తింటాను. ఎవరిని? మన వారా పులులు? అబ్బా, కామెడీయా మావాడు? కామెడీ చేస్తాడు. ఇప్పుడు 2 పుల్లు వచ్చినట్టుండు మావాడు. 2 పుల్లు మేమన్నట్టు టైగర్స్. ఇక్కడ కానీ నచ్చినాయి అనుకో, మమ్మల్ని కాపాడేవాడు ఎవరు లేడు. ఫోన్ సిగ్నల్స్ లేవు ఇక్కడ, ఏం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మా ఫుడ్. తింటున్నాం ఫుడ్ ఇంకా మేము. సో ఫుడ్ తిన్నాక అటు వెళ్ళిపోదాం వాటర్ ఫాల్స్.
ఫ్రెండ్స్ ఇప్పుడు కిందికి దిగుతున్నాం. కిందికి దిగి మీకు వాటర్ ఫాల్స్ మీకు కింద చూపిస్తా. ఇప్పుడు కిందికి దిగబోతున్నాం. అక్కడ ఇంకొకటి భీమునిగుండ వాటర్ ఫాల్స్ ఉంటుంది. భీమునిగుండ వాటర్ ఫాల్స్ కూడా చూపిస్తాను మీకు. అలా అటు సైడ్ కిందికి దిగాలి. ఇటు సైడ్ ఇలా ఈ వాటర్ దాటి అటువైపు వెళ్ళి అటువైపు నుంచి అలా కిందికి దిగాలి. దిగి అటు సైడ్ వెళ్తే భీమునిగుండ వాటర్ ఫాల్స్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఆ భీమునిగుండ వాటర్ ఫాల్స్ చూపించే ప్రయత్నం చేస్తా. మేము ఇప్పుడు దాటుతున్నాం ఇది. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వాగు దాడుతున్నా. ఇది మొత్తం స్కిడేట్ ఉంది, మెల్లమెల్ల వెళ్ళాలి. అంత పాకులు వచ్చింది ఫ్రెండ్స్, మొత్తం స్కిడేట్ ఉంది. మెల్లిగా ఈ వాగు దాటాలి. సో ఇప్పుడైతే కిందికి దిగుతున్నాం అటు సైడ్. చలో దా రా. చెప్తున్నారు ఇంటికి దిగిలో చెప్తారా? దా ఫ్రెండ్స్ అక్కడ ఫోటో షూట్ అయిపోయింది. తమ్నైల్ ఫోటో రాజ్ కుమార్ మీద ఫొటోస్ దిగాం కొన్ని అట్లా. ఇప్పుడైతే భీమునిగుండం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ కిందికి దిగాలి. కిందికి దిగితే ఈ వాటర్ ఫాల్ ముందు చూడొచ్చు. అట్లాగే మనం భీమునిగుండం వాటర్ ఫాల్ దగ్గర కూడా వెళ్ళి చూద్దాం. ఈ గుట్ట మొత్తం దిగాలి ఫ్రెండ్స్. ఇదంతా కిందికి దిగాలి. ఇలా మెల్లిమెల్లిగా మొత్తం కింది అన్ని రాళ్ళు ఉన్నాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి దిగేటప్పుడు. సో ఇక్కడ మనం పడినట్లయితే మనల్ని రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. సో మేము ఇద్దరే ఉన్నాం కాబట్టి మన దగ్గర ఇట్లాంటి వాటర్ ఫాల్స్ లేవు ఫ్రెండ్స్. యాక్చువల్గా మన జైత్యాల డిస్టిక్ జైత్యాల అయితే ఇట్లా వాటర్ ఫాల్స్ లేవు. సో యాక్చువల్లీ ఇది చాలా టూ లాంగ్ ఉంది. చాలా టూ లాంగ్ డిస్టెన్స్ ఉంది. జైత్యాల టు
ఈ మిట్టే నియర్ టు 130 కిలోమీటర్స్ ఉంది. మేము బైక్ పై వచ్చాం కాబట్టి మాకు అంత ఈజీగా వచ్చాం. అయితే బస్ అయితే ఇటు బస్ రూట్ లేదు. ఈ పిఠాగూడ విలేజ్కి ఆటోస్ రావడమే. మనకు జైనూరు వరకు బస్సులు ఉంటాయి. అక్కడ నుంచి ఈ విలేజ్ రావాలంటే ఆటోలు రావాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏముండదు, ఎందుకంటే ఇది విలేజ్ అడవి ప్రాంతం కాబట్టి ఇక్కడ మనకు ఎలాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు. ఇది ఫ్రంట్ వ్యూ, మిట్టే వాటర్ ఫాల్స్ ఫ్రంట్ వ్యూ. మనతో ఒక పైనుంచి ఫొటోస్ దిగాం. మన కిందికి వచ్చాం. కింది నుంచి ఈ ఫ్రంట్ వ్యూ చూడొచ్చు. ఇలా గుట్టపై నుంచి మనం ఇప్పుడు కిందికి వచ్చినాం. నొక్కు పట్టుకో ఇంకేస్తాను.
ఇంకా ఇలా పైకి కూడా వెళ్ళచ్చు, ఇది పైకి కూడా ఎక్కచ్చు. ఇంకా చాలా టూ మచ్ ఈరోజు కలిసిపోయాం ఫ్రెండ్స్. మొత్తం 1 2 3 4 దారాలు వస్తున్నాయి ఫుల్ ఫ్లోతో. వర్షాకాలం అయితే ఇంకా వాటర్ ఎక్కువ వస్తాయి. మనం ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా వెళ్ళచ్చు పైకి. ఇది పైన వ్యూ. ఈ బండి తాకింది నాకు. ఇక్కడ ఎక్కొచ్చు ఫ్రెండ్స్, ఎక్కితే మాత్రం దిగడం కష్టం, దిగడం చాలా ఇబ్బంది అవుతుంది. ఫ్రెండ్స్, ఇది మిఠా వాటర్ ఫాల్స్ బ్లాగ్. మీకు ఈ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇంకా మేము రిటర్న్ అవుతున్నాం. ప్రస్తుతం అయితే సూర్యాస్తమయం అవుతుంది. ఇక్కడ ఎవరు లేరు, అడవిలో మేము ఇద్దరు ఉన్నాం. దారి తప్పమంటే అంతే, ఇంకా మమ్మల్ని తీసుకోవడానికి ఎవరు లేరు ఇక్కడ. ఫ్రెండ్స్, మరో లాగ్తో మీ ముందుంటా. అంతవరకు అంటిల్ దెన్ బాయ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము భీముడిగుండం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం. ఆ వాటర్ ఫాల్ కొంచెం దూరం వెళ్ళాలి. సో చూడవుతుంది, మేము తొందరగా వెళ్ళిపోవాలి. అట్లుంది, ఇటు వేద్దాం, అటు వేద్దాం బా, అటు వేద్దాం రా, ఎక్కుదాం, అటు వేద్దాం ఫస్ట్ వద్దా అంటే. అరే కెమెరా పట్టుకో ప్లీజ్, అందుకు నడుచుకుంటూ పోతా.
ఉంటుంది కదా ఉంటుంది, నేను చూపుతారా ఉంటుంది. ఇట్లా పట్టుకో, ఎవరు అట్లా నడుచుకుని పోతాను. నడుచుకుంటా పో. ఇద్దా ఇల్లు చూడు. ఇసుకున్నాయి బండలు ఇవన్నీ. ఏం లేదురా ఇక టైం వేస్ట్. రేకులు వేసిరంటే అదే మెయిన్, రిస్క్ చేయద్దు. వాటర్ అక్కడ నుంచి వాటర్ ఇక్కడికి వస్తాయి, మళ్ళీ ఇక్కడ నుంచి వేరే వెళ్ళిపోతాయి. పోయి చెప్పలేడు చెప్పుడు అది మడ్డ ఉట్టే దాడుతుంది. కాకుండా ఫ్రెండ్స్ వాటర్ ఫాల్ ఇగో తీసుకోరా అదే ఫ్రెండ్స్. ఇలా పడ్డామంటే ఇలా పడితే ఇంకా పర్వాలేదు మనం ఇంకా. సో బీ కేర్ఫుల్ ఉండాలి వచ్చినప్పుడు, చాలా కేర్ఫుల్ ఉండాలి. బ్యూటిఫుల్ 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 వాటర్ ఫాల్స్ ఇన్ అవర్ తెలంగాణ. సో డూ కమ్ అండ్ విజిట్ టు మిట్ట వాటర్ ఫాల్స్. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్. ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్తో వస్తే. ఇది భీమునిగుండం వాటర్ ఫాల్ ఫ్రెండ్స్. చాలా లోతు ఉంటుంది, దగ్గర 200 feet ఉంటుంది అనుకుంటా లోతు. ఇంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఇది. ఇక్కడ మెయిన్ ఇబ్బంది ఏంటంటే మనకి ఇక్కడ రావడానికి ప్రాపర్ వే లేదు. అడవిలో గుట్టల మధ్యలో ఈ వాటర్ ఫాల్ ఉంది కాబట్టి ఇది రావడానికి ప్రాపర్ వే లేదు. సో రావాలనుకుంటే మన ఓన్ ట్రాన్స్పోర్ట్ అడవిలోంచి నడుచుకుంటూ రావాలి. ఒకటి ఇక్కడ ప్రాబ్లం. ఇదంతా గుట్టపై నుంచి వాటర్ వస్తుంది చూసారా. వాటర్ ఫ్లోకి మొత్తం మొత్తం అది బండ కట్ అయిపోయి ఎలా షేప్లో అయితే చూడండి. బండ మొత్తం షేపులు కట్ అవుతుంది వాటర్ ఫ్లోకి. ఇదంతా చూసుకోవచ్చు బండ. ఇది డెప్త్. సో ఇంకా అటువైపు వెళ్ళి చూపిస్తా. వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ వాటర్ ఫాల్స్.
ఇంకా అటువైపు కూడా అటు సైడ్ కూడా వాటర్ ఫాల్ ఉంది, అటువైపు నుంచి వాటర్ వస్తుంది. కానీ మనకు వెళ్ళాలంటే అట్లా తిరిగి వెళ్ళాలి. ఇంకా వెళ్ళలేము అటు సైడ్, వెళ్తే చీకటి అయిపోతుంది, మనం ఇక్కడనే స్టక్ అయిపోతాం ఇంకా. సో ఇక్కడ నుంచే ఈ వాటర్ ఫాల్స్ మనం చూడొచ్చు. బండ తాకింది, గట్టిగా తాకింది, పర్లేదు ఎందుకంటే. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏం క్యాప్చర్ చేయలేదు అప్పుడు. యాక్చువల్గా మన యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు, రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేసాం కాబట్టి రావాలనుకున్నాం, వచ్చాం. ఈ వాటర్ ఫాల్స్ మీకోసం చూపిస్తున్నాం. ప్లీజ్ లైక్ చేయండి, కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. వావ్, వాట్ ఏ సీనరీ. అట్లా వస్తున్నాయి ఫ్రెండ్స్ వాటర్, అట్లా వచ్చి అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇట్లా 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 వస్తున్నాయి.